భారతీయ జనతా పార్టీ నేతలు దేశం మొత్తంపై తమకే పెత్తనం ఉందన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పొరుగు దేశాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని, వారి కోసం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అనే పద్ధతిని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఈ రిజిస్టర్ లో ఉన్న వారు మాత్రమే భారతీయులు. దేశంలోకి వచ్చి ఉంటే వారికి పౌరసత్వం ఇస్తామని, ఎన్ఆర్సీలో చోటు కల్పిస్తామని చెబుతున్నారు. దీంతో ఈశాన్య రాష్ట్రాలు బగ్గుమన్నాయి. ఈ మంట నుంచి ఇప్పుడు బీజేపీ రాజకీయం కాచుకుంటుంది. ఈ ఎన్ఆర్సీని ఇప్పుడు దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్ఆర్సీ రిజిస్టర్ లో చేరుస్తామని, దేశం కాని వాళ్లను బయటకు పంపుతామని చెబుతున్నారు. అమిత్ షా ఉద్దేశం ప్రకారం భారతీయ జనతా పార్టీకి సమర్థించని ప్రతి ఒక్కరూ భారతీయులు కాదన్న ఉద్దేశం కావచ్చన్న సెటర్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం తమ సొత్తు అన్నట్లుగా దేశంలో ఎవరు ఉండాలో తామే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నట్లు అమిత్ షా మాట్లాడుతుండడం ప్రజలు షాక్ ఇచ్చేదే. హిందువులు తమకు ఓట్లు వేస్తారు కాబట్టి పక్క దేశాల నుంచి వచ్చి తిష్టవేసిన వారికి పౌరసత్వం ఇస్తారు. అదే దేశంలో నిఖార్సైన భారతీయులు మాత్రం అమిత్ షా నుంచి తాము భారతీయులమనే సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇప్పటికే మోడీ మరోసారి ప్రధానమంత్రి అయితే ముస్లింలకు ఓట్లు తీసేస్తారనే ప్రచారం జరుగుతుంది. దానికి ఈ ఎన్ఆర్సీనే కారణం. ఇప్పుడు అమిత్ షా కూడా ఈ ఎన్ఆర్సీనే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి తమ ప్లాన్ ను పరోక్షంగా అంగీకరించారు. దేశభక్తి నీడలో బీజేపీ దేశ ప్రజలను అనుమానించే స్థాయికి చేరిపోయిందన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయంటే అది వారి తప్పు కాదు. బీజేపీ అగ్రనేతల ఓట్ల రాజకీయమే కారణం. దక్షిణాది ప్రజలు బీజేపీకి ఎప్పుడు ఓటు వేయరు కాబట్టి ఈ విభజన రాజకీయం తర్వాత దక్షిణాదిపైనే ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై దక్షిణాది ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.